సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులతో పాటు సేవా రంగానికి నూతన సాంకేతికతను పరిచయం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే క్లాసిఫైడ్ వెబ్సైట్స్ను రూపొందిస్తున్నామని విశాఖకు చెందిన డిజిటల్ వీడియోస్ ఫౌండర్ డాక్టర్ మణిభూషణ్ తెలిపారు. కేవలం సంవత్సరానికి 999 రూపాయలకి అద్భుతమైన వెబ్సైట్ పేజీని రూపొందించి ఇస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్ మణిభూషణ్ ఆధ్వర్యంలో యువ పారిశ్రామికవేత్త ఆదిత్య భూషణ్ పర్యవేక్షణలో ఇటీవల ప్రారంభమైన ఏఐ సాఫ్ట్వేర్ బ్రాండ్ తొలి ప్రొడక్ట్ క్లాసిఫైడ్ వెబ్సైట్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం డాబా గార్డెన్ విజయ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక అతిథి డాక్టర్ నారాయణమూర్తి పట్నాయక్, ముఖ్య అతిథి గంట్ల శ్రీనిబాబు, అతిథులు నాగరాజ్ పట్నాయక్, నేమాల హేమసుందర్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయని, కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని శాసిస్తుందని తెలిపారు. ఆదిత్య భూషణ్ మాట్లాడుతూ తమ సాఫ్ట్వేర్ బ్రాండ్ ద్వారా యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యమన్నారు. మేము ఏఐ సాఫ్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని మనం ఇనాగరేట్ చేయడం జరిగింది. అయితే ఇందులో మొట్టమొదటిగా క్లాసిఫైడ్ వెబ్సైట్స్ మనం తయారు చేయడం జరిగింది. ఈ క్లాసిఫైడ్ వెబ్సైట్స్ ద్వారా ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్స్ అందరికీ కూడాను మన వెబ్సైట్ని ప్రపంచవ్యాప్తంగా అందేటట్టు చేస్తున్నాం. ఈరోజు మనం ఏఐ సాఫ్ట్ అనే ఒక కొత్త స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము డిజిటల్ క్లాసిఫైడ్స్ అనే ఒక ప్రోడక్ట్ని అతి తక్కువ ధరకే 999 రూపాయలకే ప్రతి ఒక్కరికి ఒక వెబ్సైట్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోడక్ట్ని సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని అందరికీ అందజేయడం జరుగుతుంది. ఏ సాఫ్ట్ అనే ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఒక కొత్త స్టార్టప్ కంపెనీ అండి. సో ఈ స్టార్టప్ కంపెనీ ద్వారా మేము ప్రజలకి అతి తక్కువ ధరకే వెబ్సైట్స్, అప్లికేషన్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ స్కేలప్ చేస్తుంటూ వచ్చాము. గత 25 సంవత్సరాలు బట్టి డిజిటల్ వీడియోస్ అనే ఒక పేరెంట్ కంపెనీ ద్వారా మేము ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏఐ సాఫ్ట్ అనే ఒక సబ్సిడరీ కంపెనీ ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసి దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ దగ్గర నుంచి ప్రతి స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్కి రెవెన్యూ జనరేషన్ చేయడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయడం జరుగుతుంది.